రేపు వచ్చే ఈ ఏకాదశిని మిస్ అయితే దాని మహిమ మీకు తెలియదు. రేపు పద్మిని ఏకాదశి. ఈ నియమాలు పాటించకపోతే వ్రతఫలితం తగ్గిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో హయాయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలిస్తుండేవాడు. రాజ్యం ఉంది, సంపద ఉంది, కానీ సంతానం లేదు. బాధతో అడవికి వెళ్లి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. భర్త బాధను చూడలేక రాణి పద్మిని కూడా తపస్సులో చేరింది. చివరికి ఆమె అనసూయదేవిని ఆశ్రయించింది. అప్పుడు ఆమె చెప్పిన ఒక్క మాట, అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించు. రాణి పూర్తి భక్తితో వ్రతం చేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ వరంతో జన్మించిన వాడే కార్తవీర్యార్జునుడు. ఎవరైతే ఈ పద్మిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన, అశ్వమేధ యాగాది క్రతువులు చేసినా దక్కని పుణ్యఫలం ఈ ఏకాదశి ఉపవాసం వల్ల లభిస్తుంది.